హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టైం అయితే 3:45 అవుతుందండి. నేనైతే 3:30కే లేచి త్వరగా అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు నేను మా వారు కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. మా చిన్నమ్మ అయితే వస్తుంది, పెద్దింట్లో చిన్నమ్మ మేరీ వాళ్ళ అమ్మ అండి. తను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా చిన్నమ్మకి టికెట్ అయితే బుక్ చేయలేదు. యాక్చువల్లీ మా చిన్నమ్మ అప్పటి వరకు హైదరాబాద్లోనే ఉంది, ఫంక్షన్ తీసుకోవాలని సడన్గా వెళ్ళిందనమాట. మళ్ళీ మరుసటి రోజే బయలుదేరిపోయింది. టికెట్లు అవ్వలేదు, ఇంకా జనరల్ అయితే ఎక్కేసింది. సో మా చిన్నమ్మని రిసీవ్ చేసుకున్నామండి. మా చిన్నమ్మ వస్తూ వస్తూ చాలా లగేజ్ తీసుకొచ్చింది. అమ్మ మొయ్యలేదు అనేసి చిన్నమ్మని ముందైతే పంపించేసాము. ఇంకా మా చిన్నమ్మ వచ్చేసరికి టైం అయితే 4:35 అలా అవుతుందండి. 6:30 ఆ టైంకి మా చిన్నన్నయ్య వదిన వాళ్ళు అయితే వచ్చేసారనమాట. నేనేమీ ఇంకా పడుకోలేదు అప్పటి నుంచి. ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. 6:30 ఆ టైంకి వచ్చి వీళ్ళు అయితే బెల్ కొట్టారు. నేను ఎలాగో వాయిస్ ఓవర్లు ఇస్తున్నాను, ఇంకా వాళ్ళని అయితే రిసీవ్ చేసుకున్నాను అనమాట. మా చిన్నన్నయ్య చిన్న వదిన వాళ్ళు వచ్చారండి. మా గృహప్రవేశానికి ఫస్ట్ వచ్చిన గెస్ట్లు అయితే మా అన్నయ్య వదిన వాళ్ళు బెంగళూరు నుంచి అయితే వచ్చారనమాట. పాపం మా చిన్నన్నయ్యకి అస్సలు ఖాళీ ఉండదండి. సాఫ్ట్వేర్ కదా, ఎప్పుడు తనకి వర్క్ ఉంటుంది. కానీ నేను మా అన్నయ్యని, లేదు చిన్న నువ్వు ఎలా అయినా ఒక 1 వీక్ ఉండాల్సిందే, రా చిన్న ఇక్కడైనా చేసుకుంది కానీ రండి, పిల్లల్ని తీసుకుని రండి అన్నానండి. పాపము ఆడి వర్క్ని అడ్జస్ట్ చేసుకుని నా కోసం అయితే వచ్చాడు 1 వీక్ ఉండడానికి. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది. మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు కూడా ఒక 1 వీక్ అయితే ఉంటారు. ముందు అన్నయ్య అయితే గృహప్రవేశం అవ్వంగానే మరుసటి రోజు బయలుదేరిపోతానన్నాడు. అలా కాదన్నయ్య ఉండండి అంటే అన్నయ్య అయితే లేదు, పిల్లలకి స్కూల్ పోతుంది అన్నారు. కానీ మళ్ళీ మా అన్నయ్య మా చెల్లి ఫీల్ అవుతుంది అనుకున్నాడు ఏమో నాకు తెలియదు, కానీ సరే అయితే ఉంటాము అనేసి అన్నారన్నమాట. ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళు రావడానికి టైం పడుతుందండి. వాళ్ళు మంగళవారం వస్తారు. మా అన్నయ్య ఉన్న వాళ్ళు అయితే వచ్చేసారండి. సో ఇంకా నేను పిల్లలు టిఫిన్ తింటారు, ఇడ్లీలు వేయమని అడిగింది వదిన. సో ఇడ్లీలు అయితే వేస్తున్నాను. వేరుశనగ చట్నీ చేస్తున్నాను. టిఫిన్ తింటా అంటే మీ అన్నయ్య వాళ్ళు తెచ్చేస్తాను వెళ్ళి. ఎందుకు హోటల్ వాళ్ళు పొద్దున్నే తీసేస్తారు. పచ్చిమిరపకాయ చాలా తక్కువ వేసానండి. మా ఊళ్ళు ఎక్కువ తినరు, కారం తినరు. తప్ప లేట్ అవుతుంది కదా వెళ్ళి. ఇడ్లీలేనా బాగుంది, ఎవరు వచ్చినా ఇడ్లీలేనా అనుకోకండి. పిల్లలు ఇడ్లీ తింటానని పిల్లలకి ఇడ్లీలు. మా అన్నయ్య వాళ్ళ కోసం బయట నుంచి గాలి తెప్పిస్తాను. నిన్న మీరు చూసారు కదా, నైట్ పడుకునేసరికి 12 అయింది. మళ్ళీ మార్నింగ్ 3:30కే వేసాను. 3:30 నుంచి మళ్ళీ పడుకునే ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసానండి. సో పిల్లల మట్టుకి ఇది వేసేసి బయట నుంచి గాలి తెప్పిస్తాను. పెద్ద గాలి చాలా బాగుంటుంది ఇక్కడ. ఈరోజు చాలా బిజీగా ఉంటాను, చాలా పని ఉంది. ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఈ ఇడ్లీలు ఇప్పుడు పిల్లలు తింటాకి ఫస్ట్ అయితే వేస్తున్నాను. అన్నయ్య వాళ్ళకి గారెలు అయితే తెప్పిస్తానండి. యాక్చువల్లీ మేము క్యాటరింగ్కి అయితే ఇస్తున్నామండి. 2 రోజులు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయాలి, మళ్ళీ ఇవన్నీ కడగాలి అంటే కష్టమైపోతుంది కదా అనేసి మేము క్యాటరింగ్కి అయితే ఇస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్. అయితే ఇంకా క్యాటరింగ్కి ఇచ్చే ముందు ఫుడ్ టేస్ట్ చేస్తాం కదండి. సో అందుకనేసి ఈరోజు అందరికీ టిఫిన్లు బయట నుంచి తెచ్చేసుకుందాము, ఆ టేస్ట్ చూస్తాము, టేస్ట్ బాగుంది అంటే వాళ్ళు ఓకే చేసేసుకుందాము అడ్వాన్స్ ఇచ్చేసి అనేసి అనుకున్నాము. సో ఇంకా మా వారైతే టిఫిన్ గారెలు తీసుకొస్తాకైతే వెళ్ళారన్నమాట. ఫస్ట్ ఏమో గారెలు ఇంకా వేయలేదు వాళ్ళు, పూరీలు ఏమైనా తీసుకునిరానా, ఇడ్లీలు తీసుకురానా అన్నారు. అవి ఏమి వద్దు, మనము ఎలాగూ వచ్చిన రిలేటివ్స్కి గారి ఇంకా ఇడ్లీలు అనుకుంటున్నాం కాబట్టి అవే తీసుకుని రండి అంటే, సో ఇంకా అందుకని మా వారు వెయిట్ చేసి గారెలు అయ్యే వరకు అయితే ఉన్నారన్నమాట. ఈ లోపల నేను ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి. సో పిల్లలకి చట్నీ సపరేట్గా చేశాను. ఫస్ట్ ఏమో పిల్లల కోసం వేరుశనగలు మిక్సీ పెట్టేశానండి. వాళ్ళు ఒక్క పచ్చిమిరపకాయ వేసినా తినరు. ఇంకా తర్వాత మళ్ళీ మా కోసము పచ్చిమిరపకాయలు కలిపి ఆ చట్నీని మళ్ళీ మిక్సీ పెట్టాను అనమాట. సో అలా అయితే చేశాను. సో ఇడ్లీలు అయితే అయిపోయినాయండి, పిల్లలకైతే పెట్టించేసాను. వాళ్ళకి సపరేట్గా తీసిన చట్నీ కూడా వేసి ఇచ్చేసాను. తర్వాత
ఇంకా నేను మా వారు వస్తారు అనేసి వెయిట్ చేశాను అనమాట. మా వారు వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళకి కూడా టిఫిన్ అయితే పెట్టానండి. మొత్తం మా వారు 4-5 పొట్లాలు అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క దాంట్లో పెద్ద పెద్దవి 2 గారెలు ఉన్నాయన్నమాట. మా అన్నయ్య వాళ్ళు గారె తినంగానే ఇంకా అసలు మాకు ఇడ్లీ వద్దు మొర్రో, ఎంతెంత ఉన్నాయేంటి గారెలు అన్నారండి. బట్ టిఫిన్ అయితే మాత్రము మా అన్నయ్యకి వదినకి చాలా బాగా నచ్చేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి అన్నారు. 2 గారెలు 2 ఇడ్లీలు అనుకున్నామండి ప్లేటు. మా అన్నయ్య అన్నాడు, వద్దు భవాని ఫుడ్ ఎక్కువైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఒక గారి ఒక ఇడ్లీ చాలు, ఇంత పెద్ద పెద్ద గారెలు వేశారు, వద్దు ఒక్కొక్క గారి ఒక ఇడ్లీ చాలు అన్నారు. ఇలా ప్లేటు మనకి 60 రూపీస్ అండి. సో ఒక ఇడ్లీ ఒక గారి అనుకుంటా 60. సో ఇంకా ఇలాగా మేము మొత్తము ఒక 80 మెంబర్స్కి టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాము, మంగళవారానికి బుధవారానికి అనమాట. ఇంకా క్యాటరింగ్ వచ్చేసి మనము ఓన్లీ బుధవారం కదండి మనకి గృహప్రవేశము, బుధవారానికి మాత్రమే మనము క్యాటరింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. నాకు చాలామంది కామెంట్స్లోని భవానీ అబద్ధాలు చెప్తుంది, గృహప్రవేశం అయిపోయి కూడా ఇంకా అవ్వలేదని చెప్తుంది అనేసి అంటున్నారండి. లేదండి, గృహప్రవేశము జూలై 8 ఫిక్స్ చేసుకున్నాం మేము. కొంతమంది జూలై 8 అని కూడా గెస్ట్ చేశారు. నేను ఇంకా 3 డేస్ ఉంది 2 డేస్ ఉంది అని చెప్తుంటే గెస్ట్ చేస్తున్నారన్నమాట. అయితే ఎందుకు మీకు ప్రతిదీ ముందే చెప్పే నేను, మీరు ఎంత అడిగినా చెప్పకపోవడానికి నా రీజన్స్ నాకు కొన్ని ఉన్నాయండి. ఈ ఇల్లు అనుకున్నప్పటి నుంచి నాకు మనసంత కుదురుగా ఉండట్లేదు. మధ్యలో ఫస్ట్ అనుకోకుండా మా వారు కొనేసారు ఈ ఇల్లు. తర్వాత ఈ డంప్నెస్ అవి రావడము, వాల్స్ అవి లీక్ అయిపోవడము, ఇలా అయ్యేసరికి ఫస్ట్ గృహప్రవేశాన్ని పోస్ట్పోన్ చేసేద్దాము అనుకున్నాను నేను. వద్దు, ఈ ఇల్లు ఇలా అవుతుంది కదా, ఇలాంటి ఇల్లు మనము ఉంచుకోవడం అవసరమా, లేకపోతే బిల్డర్కి చెప్పి బిల్డర్కి వెనక్కి ఇచ్చేద్దాం, ఇలా చాలా ఆలోచనలు వచ్చినాయి. సో మధ్యలో అది ఆపేద్దాము, రిలేటివ్స్ని ఎవరిని రావద్దు అని చెప్పేద్దాము అని కూడా అనిపించింది అనమాట. తర్వాత పెదమావయ్య గారి గురించి ప్రతిరోజు ఫోన్ చేసి ఆయనకి ఎలా ఉంది అని కనుక్కోవడమే సరిపోయిందండి మాకు. ఆయన లాస్ట్ మినిట్లో ఏమన్నా అవుతే మనం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఏమైపోతాయి ఏంటని చాలా కంగారుగా అనిపించింది అనమాట. సో ఇంకా అదొక రీజన్ చేత మీకు చెప్పలేదు. ఇంకొకటి 3, నేను ముందే మీకు అనౌన్స్ చేసి ఇది డేటు అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు సడన్గా దానికి ఏమన్నా అయ్యి ఆ డేట్లో మేము చేసుకోలేదు అనుకోండి, నేను బాధపడితే ఆనందపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. బాగా అయ్యింది అందుకే ముందు చెప్పకూడదు అంటాం మేము, అది ఇది అని తిడుతున్నట్టు చాలామంది అంటారండి. సో ఎవరికి మనం ఒక ఛాన్స్ ఇవ్వద్దు. అసలు ఈ ఇల్లు విషయంలో నేనేం పెద్ద హ్యాపీగా లేను, ఏదో ఒకటి నన్ను మనశ్శాంతి లేకుండా డిస్టర్బ్ చేస్తుంది కదా అనేసి నేను అందుకనే మా వదుల్ని కానీ నేను కానీ మీకు ఎవరికి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అంత అయిన తర్వాత ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి మీకు చెప్పాలి అని అనుకున్నానండి. లేదా గృహప్రవేశం డాక్యుమెంటరీ వీడియో పెట్టి డేట్ అయితే రిలీవ్ చేయాలి అనుకున్నాను అనమాట. సో అందుకనేసే మీకు నేను ఏ విషయము ముందైతే చెప్పలేకపోయాను. ఐఎమ్ సో సారీ అండి. అయిన తర్వాతే చెప్పాలి అనుకున్నాను. అసలు అవుతుందా లేదా అని నేనే అనుకున్నానులేండి. సో అందుకనమాట. ఇంక ఇదిగోండి మా వారికి మా అన్నయ్యలకి అందరికీ టిఫిన్ పెట్టేశాను. పిల్లలైతే ఓన్లీ ఇడ్లీ తిన్నారు, గారెలు అయితే తినలేదనమాట. తర్వాత ఇంకా నేను తీసుకొచ్చానని తెలియక మా వారు కొంటారని తెలియక నేను ఇద్దరము డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కొనేసామండి. నేను ఒక 6 కాయలు కొన్నాను, మా వారు ఒక 6 కాయలు కొన్నారు. మా వారు కొన్నవేమో పెద్ద పెద్ద కాయలు, నేను కొన్న చిన్నవి. సో చాలా ఎక్కువైపోయినాయి అవి. టైం 8:30 అవుతుందండి. 8:30 కల్లా మా టిఫిన్లు తినడం అయితే పూర్తయిపోయింది. టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడు అన్నయ్యకి మా వారికి అనేసి టీ అయితే పెట్టానండి. ఇంకా పాలు మరుగుతున్నాయి. మా వారు ఒక 2 kgs వరకు చికెన్ అయితే తీసుకుని వచ్చారండి. త్వరగా ఈ వంట 10 o'clock వల్ల పూర్తి చేసేసి వెళ్తే మా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు అసోసియేషన్తో మీటింగ్ అయితే ఉందంటండి. నేను వెళ్ళను నాకు తెలియదు, కానీ మా వారు మా అన్నయ్య అయితే వెళ్తారు. మా అన్నయ్య కూడా వెళ్తాడో తెలీదు. సో నేను ఇంకా చికెన్ కూర వండేసి బగారా రైస్ లాగా బిర్యానీ కానీ ఏదో ఒకటి అయితే చేసేస్తాను. చూడండి కుక్కలు వచ్చేసినాయి. ఇంకంతే, ఎక్కువ కూరలు ఏమీ వండలేండి. ఇప్పుడు ఈ పూటకైతే చికెన్ అయితే వండేస్తాను. ఫస్ట్ టీ పని అయిపోవాలి. నాకు నిద్ర లేదు అసలు. నిన్న 12కి పడుకున్నాము, 3 o'clockకే లేసాము. మళ్ళీ అప్పటి నుంచి నిద్ర లేదు. మధ్యాహ్నం ఏమో కొంచెం టైం దొరికితే పడుకుందామని చూస్తున్నాను. బట్ ఈరోజు గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలి, బంధు తీసుకోవాలి. పట్టాలు లూజ్ అయిపోయినాయి, ఆ పట్టాలు ఒకటి కట్ చేయించాలన్నమాట. సో ఆ వర్క్ అయితే ఉంది.
మీ వదిన ఇంటికంటే పని చేయము, మేము మీ వదిన చేసి వండించాలంటాం. ఉప్పేసే మద్దతు అల్లం పేస్ట్ ముచ్చిపోతే ఈ స్టవ్ మీద నీకు వంటలో తెలుసా? అది స్లో, ఆ స్టవ్ మళ్ళీ చాలా పోయి ఇది చాలా హై వచ్చింది. ఊరుకో, ఇంకా పెద్దగా వస్తాయి. లేదు ఇది బాగా వస్తుంది, అది స్లో అయిపోయింది ఈ మధ్యనే. అదే అనుకునే గిన్నె వేడెక్కినంటే బోల్ టైం పట్టుతుంది. నువ్వు నెక్స్ట్ టైం కొనుక్కుంటే అదే మనకు ఇంటీరియర్ అయ్యాక కొందామని ఆలోచన, దాన్ని బట్టి ఆ సైజ్ బట్టి. నాకు కూరగాయల కూర వండడంలో ఎలాంటి టెన్షన్ ఉండదండి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కూరగాయల కూర నేను బాగానే వండగలను అని. కానీ నాన్ వెజ్ కూర ఎవరైనా వచ్చినప్పుడు నాకు భయం అండి. మసాలా తక్కువైందనో, లేకపోతే ఉప్పు ఎక్కువైందో, లేకపోతే కారం తక్కువైందో, ఇలా ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకనేసి నేను ఎవరైనా వచ్చినప్పుడు నాన్ వెజ్ వండాలంటే కొంచెం భయపడతాను అనమాట. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలైతే అస్సలు కారం తినరండి. ఇప్పుడు నేను వండిన తర్వాత వాళ్ళకి కారం ఎక్కువైపోయి వాళ్ళు తింటారో తినరో అనేసి నాకు ఇంకా భయం వేస్తుంది. సో ఇంక నేను ఉల్లిపాయలు అవి కట్ చేస్తే ఇంకా వద్దు నేను వేసుకుంటానులే కూర అనేసి అంది. సరే వద్దు నువ్వు కూర వేసేసి నేను పలావ్ అయితే చేసేస్తాను అన్నాను. సో మా వదినేమో ఒక పక్కన కూరకు ఉల్లిపాయలు అయితే మగ్గపెడుతుందండి. నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసాను, తను ఇవి మగ్గపెడుతుంది. ఈ లోపల నేను పలావ్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి. వెజిటేబుల్ పలావ్ కాదు, వెజిటేబుల్స్ చికెన్ అన్నీ కలిపి అయితే వేసి వండుతున్నాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నేను మొత్తానికి ఇప్పుడు 5 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. ఆ కుక్కర్ 5 గ్లాసెస్కి మించి ఉడకదు, ఇరికైపోతుంది అనమాట. సో అందుకని 5 గ్లాసెస్ తీసుకున్నాను. పెరుగులోకి కొంచెం అన్నం అయితే వండుతానండి. సో నేను పలావ్ కోసము టమాటా, క్యారెట్ ఉంది, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు నానబెట్టాను. ఇవన్నీ అయితే వేగించుకుంటున్నాను. ఆ వేగే లోపల నేను బియ్యాన్ని నానబెడదాము అనేసి బియ్యం అయితే కడుగుతున్నానండి. తర్వాత ఇంకా నేను స్టవ్ మీద కొన్ని నీళ్ళు వేసేస్తే నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల బియ్యం అయితే నానుతూ ఉంటుంది అనమాట. సో మా వదినేమో ఉల్లిపాయలు అయితే మగ్గపెడుతుంది, నేనేమో పలావ్ అయితే చేస్తున్నాను. సో మేమిద్దరము కలిసి తనేమో కూర వండేసరికి 12:30 అలా అయిందండి. నా పలావ్ వెంటనే కంప్లీట్ అయిపోయిందండి 11:30 కల్లా అని. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను వదినా, నువ్వేమో ఇది చేస్తున్నావు కదా అన్నాను. సరే నువ్వు కాసేపు వెళ్ళి పడుకో భవాని, అసలు నిద్ర లేదు కదా అంది. కానీ నాకేంటంటే పెండింగ్ వర్కులు ఇంట్లో చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు నాకు అసలు నిద్ర పట్టదండి. ఈరోజు మేము పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా అది ఈ ఒక్కరోజే చేయాలి. ఎందుకంటే ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఆ ఒక్క రోజులో మేము పూర్తి చేయాల్సిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళెవరికి క్యాబ్లు అవి బుక్ చేయడం రాదు, మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి పంపించాలి, ఇలా చాలా పనులు ఉన్నాయి. హౌస్ ఒకటి రెంట్కి తీసుకున్నాము, అది క్లీన్ చేస్తున్నారు లేదు చూడాలి, దానికి బెడ్లు అవి రెంట్కి ఇచ్చుకున్నవి తెచ్చుకోవాలి, ఇలా చాలా పని ఉందనమాట. సో ఇంక అందుకనేసి నేను ఈరోజు టు డూ లిస్ట్ అయితే రాశానండి, చాలా టు డూ లిస్టు. సో ఆ టు డూ లిస్ట్లో చాలా వరకు పనులు అయితే పూర్తి చేసేయాలి అని మా వారికి చెప్పాను. అవగొట్టేద్దాము అనేసి మా వారు అన్నారన్నమాట. ఎందుకంటే రోజు సండే కదండి, ఆయనకు కూడా ఖాళీ ఉంటుంది. సో ఇంకా మా వారేమో అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళారు, వెంటనే అయిపోతుంది అనుకున్నారు. 10 o'clockకి వెళ్ళిన ఆయన 2 o'clock వరకు ఆ మీటింగ్లోనే ఉన్నారండి. అస్సలు అవ్వలేదంట మీటింగు. సో ఇంకా ఆయనైతే ఆ మీటింగ్ నుంచి వచ్చేసరికి 2 అయిపోయింది. కానీ లోపల 12:30 ఆ టైంకే పిల్లలకి టిఫిన్ చాలా ఎర్లీగా తిన్నారు కదండి, 6:30, 7 ఆ టైం కల్లా టిఫిన్ అయిపోయింది కాబట్టి ఆకలేస్తుంది అన్నారండి. సరే అయితే అనేసి పలావ్ అయితే వాళ్ళకి పెడుతున్నాను అనమాట. కూర ఇంకా వాటరీగా ఉంది, అయినా పర్వాలేదు కొంచెం ముక్కలు వేసేసి పెట్టిచ్చేస్తే ఆ కూర అలా మరుగుతూ ఉంటుంది, మా అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి వేడిగా ఉంటుంది అనుకున్నాను. టైము 4:30 అయ్యిందండి. చేయాల్సిన పనులు ఇంకా 5-6 పనులు మిగిలిపోయినాయి. టైం ఏమో ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు ఇవన్నీ అవుతాయో లేదో. ఇంకా 2 days మాత్రమే టైం ఉంది గృహప్రవేశానికి. ఇంకా నేను అమ్మ బియ్యం పిండి ఆడిచ్చుంచు అని చెప్పింది. నిన్న చేద్దాం అనుకున్నాను, నిన్న అస్సలు ఖాళీ లేదు, మిల్లు దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు సండే, షాప్ ఓపెన్ చేయలేదు. రేపు చేయకపోతే ఇంకా అయిపోతాను నేను. తర్వాత ఇప్పుడు పిల్లలు డ్యాన్స్ క్లాస్లో దింపుతాకెళ్ళారండి. నేను మా వారు వెంటనే ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళి ఆ బందు రిపేర్ చేయించి పట్టాలు ఒకటి లూజ్ అయిపోయినాయి, అవి ఒకటి టైట్ చేయించుకోవాలి. తర్వాత మా వారికి పంచె ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. మా వారు పాతది ఉంది కదా అది కట్టేసుకుంటా అంటున్నారు, కానీ వద్దు తీసుకుందాం అనేసి అంటున్నాను నేను. సో అది తర్వాత ఇంకోటి ఏంటి, పూజా సామాన్లు కొనలేదండి. ఇలా చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. టైం ఏమో సరిపోవట్లేదు. ఒక పని చేద్దామంటే ఇంకో పని అవ్వట్లేదు.
పోనీ అదే పనిగా పనులు చేద్దాము అంటే నిద్ర ఉండట్లేదు. ఇలా ఉంది. ఇంకొక 3 డేస్ అయితే ఫంక్షన్ అయిపోతుందండి. ఫంక్షన్‌కి ఎంజాయ్‌మెంట్ ఎలా ఉన్నా మధ్యలో చాలా స్ట్రెస్సు. ఆ ఇల్లు అలా అయింది ఏంటి అని. అది ఓవర్‌కమ్ చేశాము. దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా అరేంజ్‌మెంట్స్ పూర్తవ్వలేదు. ఈ టెన్షన్స్ మా ఆయన చెప్పుకోలేకపోతున్నాడు గానీ, తనెంత టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసండి. వచ్చిన వాళ్ళని ఇక్కడ పడుకోండి, ఇక్కడ పడుకోండి అని వాళ్ళకి ఎలా చెప్తాము? వాళ్ళు వింటారా? వినరా? రూమ్స్ ఏమో కొన్నేమో సికింద్రాబాద్‌లో దొరికినియి. కొన్నేమో మా ఇంటి దగ్గర ఇల్లు తీసుకున్నాము. ఈళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేయాలి? ఇలాంటి ఆలోచనలు తనవనమాట. క్యాటరింగ్‌కి ఇచ్చిన ఫుడ్ సరిపోతుందా? టిఫిన్‌లు సరిపోతాయా? ఇలాంటి ఆలోచనలతో మాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అయితే ఉందండి. అన్నయ్య, వదిన వాళ్ళొచ్చారండి ఈరోజు. ఆళ్ళు ఇప్పుడు బట్టల షాపింగ్‌కైతే ఎళ్లారు. మాకు రథంలో పెట్టాలి కదా బట్టలు, అవి కొనడానికైతే వెళ్లారు. ఇప్పుడు పిల్లలిద్దరిని డాన్స్ క్లాస్‌లో దింపేసి నేను, మా ఆయన కూడా బయటికెళ్తున్నాము. ఎప్పుడొస్తానో తెలీదు. మ్యాక్సిమం 6 కల్లా వచ్చేయాలి. వచ్చి మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో దింపేసిన తర్వాత నేను మా వారు ఫస్ట్ అయితే లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళామండి. అక్కడ పని అవ్వలేదు. ముకుందాకి వెళ్ళాము, అక్కడ పని అవ్వలేదు. తర్వాత జిఆర్టీకి వెళ్ళాము, అక్కడ పని అయిందనమాట. అక్కడ అయ్యేసరికి 6:30 అయ్యింది. మళ్ళీ షాను మనుని రిసీవ్ చేసుకుని మేము రామరాజ్కి అయితే వచ్చామండి. ఇక్కడ మా వారికి పంచి అయితే తీసుకుంటున్నాము. షర్ట్ వైలెట్ కలర్ కాబట్టి వైలెట్ కలర్లోనే పంచి కావాలి అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ వైలెట్ కలర్ అయితే దొరకలేదు. సో దానికి దగ్గర షేడ్లో ఉన్న ఒక పంచ అయితే తీసుకున్నాం అనమాట. అయితే అది పూజలో కట్టుకుంటాం కదా, ముందే ట్రైల్ వేయొద్దని వేరే పంచ ఎలా కట్టుకోవాలి ఏంటి అనేసి ట్రైల్ అయితే వేస్తున్నారండి. సో ఈ పంచ అయితే ఈజీగా ఉంది. మా వారికి 2 పంచులు ఉన్నాయండి ఇంట్లో. అవి మాన్యువల్గా కట్టుకోవాలి, ఈయనకి కష్టమవుతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా ఈ పంచి తీసుకున్నాము. ఇది 1050 రూపాయలండి, 1050 రూపీస్. ఇంకా షర్టు మొన్న అక్కడ కొన్నాం కదా, సరిపోతుంది అనుకున్నాము. తర్వాత ఏమో దీంతోపాటు లోపల వేసుకోవడానికి ఒక బాక్సర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇలా మనకి 1300 రూపీస్ అయితే పడిందండి. పంచి అయితే చాలా బాగుంది. దాని మీద అసలు షర్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటారు మా వారు. సో ఇక్కడ ఇవి అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇంక నేను ఇంటికైతే వచ్చేసానండి. నాకైతే అసలు చాలా కంగారుగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో అన్నయ్య వదిలిని వదిలేసి నేనేం బయటి పనులు చేసుకోవడానికి వచ్చాను. పాపమ్మ వాళ్ళు తిన్నారా లేదా ఇలాగా కంగారుగా అనిపించింది అనమాట. ఇంకా పరుగున వచ్చేసరికి వదిన పిల్లలకి అన్నం వండుకుని తినిపించేసిందంటండి, కుక్కర్లో వండుకుని. ఇంకా మా కోసం నేను వంట చేసుకోవాలి. పెద్దవాళ్ళందరూ ఇంకా షాను మను తినాలన్నమాట. సో ఇంకా నేను వచ్చి రాగానే బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. తర్వాత వదిన చారు కాయంది. మార్నింగ్ చేసిన చికెన్ కూర చాలా ఉండిపోయిందండి. సో ఇంకా చారు కాస్తున్నాను అనమాట. ఒక పక్కన చారుకి అయితే పెట్టాను. ఇక్కడ నాకు వీడియో మను అయితే షూట్ చేస్తున్నదండి. నా బంగారు తల్లి అమ్మకి ఎంత సాయం చేస్తుందని, వీడియోస్ అంటే మరీ ఇష్టం దానికి. సో ఇంకా అన్నం అయితే వార్చేసానండి. ఇంకా చారు కూడా తాలింపు వేసేస్తే పని అయిపోతుంది. ఇది అన్నం వార్చేటప్పుడు కొంచెం ఎక్కువ అన్నం వండాను కదా, అంత బరువు మొయ్యలేకపోయానండి నేను. కొంచెం వంకరగా పెట్టాను, కొంచెం నీళ్ళు అయితే ఒలిగిపోయినాయి అనమాట. సరే ఇంకా ఆ రైస్ అయిపోయింది కాబట్టి చారు తాలింపు అయితే వేద్దాము అనేసి చారు తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ లోపల మా వదిన వచ్చి, ఓ మను నీకు వీడియో షూటింగ్ చేసేస్తుందా, బాగానే చేస్తుంది అనేసి అంటుందన్నమాట. ఈ అమ్మాయి హైట్ సరిపోవట్లేదు, బాగుంది. కొంచెం పైకి అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీ అమ్మ. పెద్ద అమ్మ అయితే బాగా ఇస్తుందేమోలే. దాన్ని తీసుకురా మా ఆయనకి, దానికి ఓహో వీడియోలు అంటేనే చిరాకు. ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ నీకులాగా. పాప మా అమ్మకి ఎంత సాయం చేస్తుందంటే ఉన్నా బంగారు కొండ నాకు సరిపోటు వచ్చిందంటే ఎంత టేక్ కేర్ చేస్తుంది. మామ బయటికి వెళ్ళాడు, వస్తున్నాడు మా అమ్మ. ఇంకొక మామతో బయటకు వెళ్తావు నువ్వు బండి మీద వెళ్తావా? ఫోన్ చేస్తారంట. 2 minutes అయిపోయింది. ఇగో ముందు తప్పకుండా మీ అమ్మ. నువ్వు ఆడు చిన్నోడు వెళ్ళండి. రేపు నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళమ్మా. ఐస్ క్రీమ్ తింటాడు నువ్వు. సరే సరే, నీకేం కావాలో చెప్పాలి. ఏం కావాలో చెప్పు. నీకు కావాలంట. స్ట్రాబెరీ, నాకు స్ట్రాబెరీ.
నీకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, నాకు స్ట్రాబెర్రీ నీకు స్ట్రాబెర్రీ సరే నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. సరే మరి ఇంటికి వెళ్తున్నా మై ఫ్రెండ్ మా వారు బియ్యం ఆడించడానికి అయితే కిందకి వెళ్ళారండి. సో ఇంకా బియ్యం ఆడిచ్చేసిన తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మామిడికాయలు ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుని తీసుకుని అయితే వచ్చారనమాట. వాళ్ళేమో అంతకుముందే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళారు మాకు బట్టలు కొనాలి అనేసి. అక్కడ ఆల్రెడీ ఒకసారి తినేసారంట పిల్లలు ఐస్ క్రీము. మా వదినేమో వద్దు అసలు పెట్టొద్దు, నువ్వు ఎందుకు తెప్పించావు, ఈ పిల్లలు ఆల్రెడీ అక్కడ తిన్నారు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి అడిగారా అనేసి మా వదిన అంది. పెట్టొద్దు అనేసి ఆ ఐస్ క్రీమ్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిందండి. కానీ పిల్లలు ఊరుకుంటారా, ఐస్ క్రీమ్ అని ఎలా అయితే చూసారు కదా. సో అదైతే పెట్టే వరకు ఊరుకోలేదు, ఇంకా కొంచెం అయితే పెట్టింది. అది తిన్నాక అప్పుడు పడుకున్నారండి వాళ్ళు. టైము 10 o'clock అవుతుందండి. ఈరోజు పనులు చాలా త్వరగానే కంప్లీట్ అయిపోయినాయి చెప్పాలంటేని. అండ్ ఈరోజు పెద్ద ఎక్కువగా నేను ఏమి ఇంట్లో పనులు అయితే చేసేలేదు. మార్నింగ్ చికెన్ కూర అయితే మా వదిన అయితే వండిందండి, అది పొద్దునకి సాయంత్రానికి అయితే వచ్చేసింది. మార్నింగ్ నేను పలావ్ చేశాను, అది పొద్దున్న అయిపోయింది. నైట్ డిన్నర్లోకి అన్నం అయితే వండానండి, చారు కాసాను అంతే. ఆ పొద్దున్న కూర పెరుగు ఇవి వేసుకుని అయితే తినేసాము. ఇంకా గిన్నెలు అవి ఎక్కువసార్లు నేను ఏం తోమలేదు, 1-2 సార్లు నేను తోమానండి. 2-3 టైమ్స్ మా పెద్దింటి చిన్నమ్మ వచ్చింది కదా, తనైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేసింది. తర్వాత ఇల్లు కూడా తనే శుభ్రం చేసింది అనమాట. సో ఇలాగా కొంచెం పనుల్లో నాకు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నాకు ఈరోజు ఇంట్లో పని తప్పింది, కానీ బయట పనులు చాలా వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుని వచ్చేసానండి. ఇందక్కడ ఈ బంధు అయితే తీసుకుని వెళ్ళానండి. ఈ బంధు తీసుకుని వెళ్తే ఫస్ట్ లలిత జ్యువెలర్స్కి వెళ్ళామండి. లలిత జ్యువెలర్స్లో ఇది మా దగ్గర కొనలేదు కాబట్టి మేము దీన్ని అతికి ఇవ్వమా అనేసి అన్నారనమాట. తర్వాత మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి అయితే వెళ్ళానండి. ముకుంద జ్యువెలర్స్లోనేమో గోల్డ్ స్మిత్లు లేరంటండి ఇలా చేయడానికి, అక్కడ అవ్వలేదు. ఇంకా ఎక్కడికి వెళ్దాము ఏంటి అని అనుకుంటే జిఆర్టీ జ్యువెలర్స్ అయితే కనిపించిందండి. జిఆర్టీ జ్యువెలర్స్లో గోల్డ్ స్మిత్ ఉండడం నాకు తెలుసు. అంతకుముందు ఒకసారి మా చిన్నమ్మ హారము నల్లపూసలు కొనుక్కున్నప్పుడు అక్కడ ఇలాగ బంధు తాడు చైన్ కొనుక్కుందండి, అప్పుడు ఇలాగ చేయించుకుందనమాట. అప్పుడు చూశాను నేను, నాకు అది గుర్తొచ్చి జిఆర్టీలో ఉంటారు అనేసి జిఆర్టీకి వెళ్తే అక్కడైతే చక్కగా రిపేర్ చేసి అయితే ఇచ్చారండి. ఇక్కడ తెగిపోయిన ముక్కని వాళ్ళు కట్ చేసేసారండి. కట్ చేసేసి దీన్ని ఇలా అతికిచ్చి నాకైతే మళ్ళీ వాళ్ళే బంధుకి ఇలా గట్టిగా ముడి వేసేసి ఇచ్చారండి. నాకు ఈ బంధు అవుతుందా లేదా అని చాలా worry అయ్యాను. 2-3 షాపులు తిరిగినా ఎవరు చేయట్లేదు అని చివరికి జిఆర్టీలో చేసి ఇచ్చారండి. నా తలలో నుంచి ఒక పెద్ద భారం దిగిపోయినట్టు చాలా రిలాక్స్ అయిపోయాను అనమాట. ఈ బంధు మళ్ళీ నాకు మెల్లోకి వచ్చిన తర్వాత. సో అక్కడ ఆ పని అయితే అయిపోయిందండి. ఇంకా వస్తూ రామరాజ్కి అయితే వెళ్ళాము. మీకు ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను కదా. మా వారికి షర్ట్ మీదకి పంచి అయితే తీసుకున్నాము. సో ఆ రామరాజుది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము, వంట చేసుకున్నాము, భోజనం చేసాము, తిన్నామండి. భోజనం తిన్నాక కరెక్ట్గా 9 o'clock అయిందండి. 9 to 10 మా నైబర్స్కి మా ఇంటికి గృహప్రవేశానికి రమ్మని నేను ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదనమాట. అంటే మేము ఇన్విటేషన్స్ ఏమి వేయించలేదు, బొట్టు పెట్టి చెప్పాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాను. మా వారు ఖాళీ ఉండట్లేదు అనమాట. సో ఇంక అందుకనేసి భోజనం అవ్వగానే 9 o'clockకి స్టార్ట్ చేసామండి. మా నైబర్స్ ఇక్కడ ఉంటారు కదా, ఎదురుకుండా 3 ఫ్లాట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ ముగ్గురికి చెప్పేసి కొద్దిసేపు వాళ్ళతో కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నాము. కిందకి వెళ్ళి కింద వాళ్ళకి కూడా చెప్పేసామన్నమాట. సో చెప్పి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఇంకైతే పడుకుంటానండి. నిన్న నైట్ కూడా నిద్ర లేదు. అండ్ మళ్ళీ మార్నింగే లెగిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. రేపు అమ్మ అయితే వస్తుందండి. అమ్మ, మేరీ, మా నాన్న అయితే వస్తున్నారన్నమాట. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తామండి. అండ్ షాను మనోని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. నిన్న నైట్ నిద్ర లేదు కాబట్టి ఇప్పుడైతే ఎర్లీగా పడుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి. రేపు కూడా షూట్ చేయగలుగుతానో లేదో తెలీదు. ఇంకా మంగళవారం అయితే చాలా పని ఉంది నాకు. ఇవన్నీ చక్కగా జరిగిపోతే చాలండి. సో చూద్దాము. ఒక పక్కన కంగారుగా ఉంది, టైం చాలా దగ్గర పడిపోయింది అనేసి. ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలీదు. ఎలా జరిగినా ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. నువ్వు కూడా చెప్పమ్మా, దాన్ని చూపించరా. గుడ్ నైట్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ అండి, బాయ్.